జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్ గారు ఉన్నప్పుడు కొంచెం అన్నీ అమలు వచ్చినాయి, బాగానే ఉన్నాయి. ఆ! మరి ఆటో తోలుకునే వాళ్ళం, మాకు ఇల్లు గడుతుల్లా. ఆ! బాబాయ్ ఆటో వేస్తాడు, ఆ! మరి మేము రూపాయి డబ్బుల కోసం చూసుకోవాలి కదా. ఆ! ఇటువరకు మెల్లు లేనమ్మా లేదు, వ్యాపారాలు గాని, ఏముంది వ్యాపారాలు. బాబు, తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఆ! ఉం. పథకాలు ఏమి రావట్లేదా? ఏమీ రాలేదు. 15,000 అన్నారు, ఆ! అవి లేవు. జగన్ గారు ఉన్నప్పుడు వచ్చినాయమ్మా? అప్పుడు ఒక్కసారి వచ్చినాయి బాబు నాకు. ఒకసారి వచ్చినాయి. ఉం. ఆ! అంటే వయసు సరిపోలా నాకు. అప్పుడు. ఉం. ఆ! తర్వాత వచ్చినాయి. ఉం. వయసు వచ్చినాక వచ్చినాయి. 45 ఏళ్ళకేగా వేసింది. అవును. ఉం. ఆ! అది. ఇప్పుడు రావట్లేదు. 1500 నెల నెలకి ఇస్తున్నారు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వలేదుగా అయ్యా. ఆ! అసలేం లేదు. ఓకే. మరి చూస్తున్నారుగా మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చేది. ఇప్పుడు రాసిన వాసనలు వచ్చింది. మరి ఇప్పుడు రావట్లేదుగా మరి ఎలా అనిపిస్తుంది? రావట్లేదు, మరి ఇబ్బందే కదా నాన్న. ఆ! అవన్నీ ఉంటే మాలాంటి వాళ్ళం కొద్దిగా లేగలేని వాళ్ళం ఇంటికి వచ్చి తీసుకుంటాం కదా. అవును. ఇప్పుడు ఎక్కాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు ఎక్కించుకోరుగా కుర్రాళ్ళు. ఆ! ఆటో కోసం నుంచుంటే 10 రూపాయలేగా ఆటోలు అంటున్నారు. ఆ! అన్నిటికీ ఫ్రీ బస్ ఆపలేం కదా. అవును. ఓకే. జీవనోపాధి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆటోలు ఇప్పుడు వచ్చినాక మీకు కష్టం ఏం కష్టమేగా, ఈ ఆటోలు లేవు, బేరం లేదు. మాది ఆటో. నా కొడుకు ఆటో డ్రైవర్, మా ఆయన ఆటో డ్రైవర్. ఎంక్వైరీ చేసుకున్నా ఏం బాధ లేదు. అవునులే. అది ఏదో తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఆటో వాళ్ళు డబ్బులు ఇచ్చారా? వేశారు, ఎంత ఇచ్చారు? 10,000 వేశారు. 10,000 ఇచ్చారు. ఇప్పుడు ఇతను లేవు. ఆ! ఓకే. మరి ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుండు అనుకుంటున్నారు ఒకవేళ? చెయ్యాలనుకుంటే ఎవరైనా న్యాయం చేయొచ్చు దేశానికి. అయ్యా, మీ అభిప్రాయం అయితే? ఎవరైనా చేస్తానన్నాడు, ఫ్రీ బస్సులు వదిలాడు. అట్టాగే ఆటో వాళ్ళకి కూడా కూతో కాతో ఎంతో కొంత తులమో పొలం అయితే ఆ! వాళ్ళు కూడా చిన్న చితక పనులు చేయించుకుంటారు కదా నాన్న. అవును. అది అది ఒకటే నేను కోరుకుంటున్నాను.